సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే శుభముహూర్తాన్ని ధనుర్మాసం అని అంటారు. డిసెంబర్ 15వ తేదీన ధనుస్సంక్రమణం ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా ధనుస్సంక్రమణాన్ని 16వ తేదీ నుండి పాశురాలు పారాయణ చేసుకుంటాము. ధనుర్మాస ప్రాధాన్యతను తెలుసుకుందాం. గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికురాలు. ఆండాళ్ అమ్మవారి కథ. ఆండాళ్ అమ్మవారు ఈ మాసంలో శ్రీకృష్ణుడి గురించి వ్రతం చేసి ఆయన్ను చేరుకుంది. కలియుగం ఆదిలో అనగా 93వ సంవత్సరంలో శ్రీ ఆండాళ్ అమ్మవారు తమిళనాట శ్రీవల్లిపుత్తూరులోని వటపత్ర సాయి మందిర తులసీవనంలో విష్ణుచిత్తుల వారికి అంటే పెరియాళ్వార్ గారికి లభించారు. తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం. తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. క్రమేపీ ఆ పేరే గోదాదేవిగా మారింది. తండ్రి పెంపకంలో ఆమెకు కృష్ణ పరమాత్మ పట్ల గొప్ప భక్తి అలవడింది. కాలక్రమంలో ఆమె శ్రీకృష్ణుడినే తన పతిగా భావించింది. ఆమె తండ్రి శ్రీకృష్ణుడికి నిత్యం తులసిమాలలు సమర్పించేవారు. గోదాదేవి విష్ణుచిత్తుల వారికి తెలియకుండా ఆ మాలలు తాను ధరించి తాను భగవంతుణ్ణి వివాహమాడడానికి సరిపోదునా అని చూసుకుంటూ మురిసిపోయేది. తన తండ్రికి తెలియకుండా ఆ మాలలను యథావిధిగా బుట్టలో ఉంచేది. ఒకనాడు తండ్రికి మాలలో వెంట్రుక కనిపించగా అది గోదా ధరించిందని గ్రహించిన తండ్రి ఒకరు ధరించిన మాలను స్వామివారికి సమర్పించడం తప్పని సమర్పించలేదు. ఆ రాత్రికి స్వామి స్వప్నంలో కనిపించి తనకు గోదా ధరించిన మాల అంటే ఇష్టమని, అది ఎందుకు తనకి సమర్పించలేదని ప్రశ్నిస్తాడు. ఆ సంఘటనతో గోదాదేవి కారణ జన్మురాలని అర్థం చేసుకొని మమ్మల్ని కాపాడడానికి వచ్చిందని ఆమెను ఆండాలని పిలవడం మొదలుపెట్టారు విష్ణుచిత్తుడు. అప్పటి నుండే రోజు ఆండాల్ సమర్పించిన మాలనే స్వామివారికి సమర్పించేవారు. గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుని వెదకడానికి సిద్ధమవ్వగా ఆమె శ్రీకృష్ణుని మాత్రమే వివాహం ఆడతానని పంతంతో చెప్తుంది. కానీ తండ్రి శ్రీకృష్ణుడు ఉండేది ద్వాపరలో నందగోకులమనే ప్రాంతం అని, అది చాలా దూరం, కాలం కూడా వేరని, ఇప్పుడు శ్రీకృష్ణుడు కేవలం అర్చనామూర్తిగానే చూడవచ్చని చెప్తాడు. విష్ణుచిత్తుల వారు వివిధ దివ్యక్షేత్రాల్లోని ఆయా మూర్తుల వైభవాన్ని కీర్తించగా గోదాదేవి శ్రీరంగంలోని ఉన్న రంగనాయకుణ్ణి తనకు వరునిగా తలచింది. శ్రీరంగనాథుని వివాహమాడుటకై తాను తిరుప్పావై మరియు నాచియార్ తిరుము అనే దివ్య ప్రబంధాలను పాడింది. ఆ తర్వాత ఆమె శ్రీరంగనాథుని వివాహమడి ఆయనలో ఐక్యమైంది. ఆండాళ్ అమ్మవారు చేసిన ఆ గానాన్ని ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవ దేవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా గానం చేస్తారు. శైవ దేవాలయాల్లో ఇదే సమయంలో తిరువెంబావైని గానం చేస్తారు. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని శ్రీకృష్ణుడికి అంకితం చేసింది. వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తారు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో ఐక్యం అయిపోతుంది. ఈ మాసంలో మహావిష్ణువును మధుసూదనుడుగా అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దధ్యోజనం అర్పించాలి.